నమస్తే గురువయ్య గారు. నమస్తే మేడం. గురువయ్య గారు అంటే మంచిర్యాల ప్రాంతంలో బుల్బుల్ సితారా గురువయ్య గారుగా మంచి పేరుంది. ఇట్లాంటి మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ప్రోత్సహించిన వారు ఎవరు? స్వస్తిక ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక నమస్కారాలు. ఫస్ట్ మా అమ్మ నాన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేవుడి దయ వల్ల ప్లస్ మా బ్రదర్ నాకు ఈ బుల్బుల్ సితారా కొనిచ్చాడు కాబట్టి వారి దయ వల్ల, మరియు నేను చేసిన భజన్స్ టీమ్స్ ఎన్నో ఉన్నాయి. శివరామకృష్ణ భజన మండలి కానివ్వండి, ఇంకా చాలా భజన మండళ్ళు ఉన్నాయి. వాళ్ళందరి ఆశీర్వాదం వల్ల, వాళ్ళ ప్రోత్సాహంతో, నా ఫ్రెండ్స్, ప్రేక్షకులు వీళ్ళందరి దయ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. ధన్యవాదాలు వారందరికీ. సార్, ఈ బుల్బుల్ సితారా అంటే ఏంటి సార్? అయితే మన దగ్గర గిటార్, వయలిన్, సితార్ ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కానీ బుల్బుల్ సితారా ఏంటో నాకు కూడా తెలియదు బరాబర్. ఎందుకంటే నేను ఇంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్నే చూడలే. కాకపోతే ఒక మాట చెప్పదలుచుకున్నా మీకు. మంచిర్యాలలో రోడ్డు పైన గారడివాడు ఇలా ప్లే చేసుకుంటూ, కష్టమంతా తీరెను రో రన్నో చిన్నన్న, అది ప్లస్ నాగిని ఇట్లా ప్లే చేస్తూ ఉంటే అలా చూసేవాడిని నేను. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది, ఎలా సౌండ్ వస్తుంది నాకేం అర్థం కాక అలా ఉండిపోయాను. దాని తర్వాత హైదరాబాద్లో ధరమ్ సంగీత్ మ్యూజికల్ మార్ట్కి వెళ్ళి అక్కడ 35 రూపాయలు పెట్టి మా బ్రదర్ సదానంద అడ్వకేట్ గారు నాకు కొనిచ్చిన తర్వాత అలా నేను స్టార్ట్ చేశాను నా ప్రయాణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లే చేసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు గడించాను. సార్, మీరు చెప్తున్న సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది సార్? దాదాపు 1980లో ఇలా చూశానప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 43 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది. స్టిల్ ఐఎమ్ ప్లేయింగ్. ఇప్పటికి నేను వాయించుకుంటూ నా లైఫ్ను ఆ బుల్బుల్ సితారాకి అంకితం చేశాను. బుల్బుల్ సితారానే నాకు ఇప్పటి వరకు ఇంత ఏజ్లో కూడా, 63 ఇయర్స్ ఓల్డ్ ఏజ్లో కూడా నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. సార్, మీ తల్లిదండ్రుల నుండి ఏమైనా వంశపరపర్యంగా వచ్చిందా, లేకపోతే మామూలుగా మీరు నేర్చుకున్న విద్యనేనా సార్? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే జీన్స్ లేకపోతే ఎవరికి అలా జరగదని నేను అనుకుంటాను. మా నాన్నగారు చుంచు రాజయ్య గారు, మా అమ్మ పేరు చుంచు లక్ష్మి. సో మా నాన్నగారు అప్పుడు పాటలు పాడేది. పాటలు పాడుతూ ఉంటే చిన్నప్పుడే మేము పాటలు వినేవాడిని, కానీ నాకు అర్థం అవ్వకపోయేది. ఆ జీన్స్ వల్ల, మా నాన్నగారి జీన్స్ వల్ల నేను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగలుగుతున్నా. ప్లస్ మా ఇంట్లో అప్పట్లోనే హార్మోనియం ఉంటుండే. ఆ హార్మోనియాన్ని రిపేర్ చేయించుకొని, అది కూడా హార్మోనియం ప్లే చేసుకుంటూ ప్లాన్ చేసుకొని నేర్చుకున్నా, కానీ అప్పుడు రాలేదు నాకు సరిగా. బట్ చాలా ప్లే చేశాను. అది మా అమ్మ నాన్న జీన్స్ వల్లే వచ్చింది. బుల్బుల్ సితారా గురించి మీ అన్నయ్య గారికి మీరు చెప్పినప్పుడు అతని స్పందన ఎట్లా ఉంది? అంటే బుల్బుల్ సితారా గురించి అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు? యాక్చువల్గా ఇక్కడ నేను ఎప్పుడైతే మంచిర్యాలలో గారడివాన్ దగ్గర చూశానో, మా బ్రదర్కి చెప్పాను ఆ సంఘటన. ఇలా ఇన్స్ట్రుమెంట్ నాకు కొనిస్తే బాగుంటుంది బ్రదర్ అంటే, ఓకే రబయ్య అని చెప్పి ఆ హైదరాబాద్లో ధరమ్ సంగీత షాప్కి తీసుకెళ్ళి నాకు ఆయన సొంతంగా కొనిచ్చాడు 35 రూపాయలతోటి. అది నేను అడిగినందుకు ఆయన స్పందించి నేర్చుకోరా బాబు అని చెప్పి కొనిచ్చాడు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. సరే, బుల్బుల్ సితారా విద్యను ఎక్కడ నేర్చుకున్నారు? దీనికి ఎవరైనా గురువు ఉన్నారా సార్? యాక్చువల్గా బుల్బుల్ సితారా అంటే అరుదైన ఇన్స్ట్రుమెంట్ వరల్డ్లోనే. వయలిన్ హార్డే ఉంటుంది, గిటార్ కూడా హార్డే ఉంటుంది, ప్లస్ సితార్ కూడా హార్డే ఉంటుంది. వాటికి గురువులు ఉంటారు, సిస్టమేటిక్గా నేర్పిస్తారు. కీబోర్డ్ కానీ హార్మోనియం కూడా అలా ఉంటుంది. బట్ బుల్బుల్ సితారా అంటే, బుల్బుల్ సితారా ఏంటిది అసలు, బుల్బుల్ సితారా ఏంటిది అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ గురువులు ఉండరు, నేర్చుకునే వారే ఉండరు. అసలు యాక్చువల్గా ఇన్స్ట్రుమెంట్సే కొనరు ఎవరు ఎక్కువ. అలాంటి తరుణంలో నేను సొంతగా ఇన్స్ట్రుమెంట్ కొనిచ్చిన తర్వాత మా బ్రదరు నేనే ప్లాన్ చేసుకొని మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను. చాలా చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం బుల్బుల్ సితారా అంటే. కాబట్టి బుల్బుల్ సితారా అంటే గురువయ్య, గురువయ్య అంటే బుల్బుల్ సితారా అని అందుకే అంటారేమో కాబోలు. ధన్యవాదాలు సార్. మీకు ఈ విద్య నేర్చుకోవడానికి గురువు లేరని చెప్పారు కదా, ఈ బుల్బుల్ సితారా నేర్చుకోవడానికి మీకు ఎంత కాలం పట్టింది సార్? యాక్చువల్గా బుల్బుల్ సితారా అంటే ఇలా ప్లే చేస్తే ఇలా ప్లే చేయడానికి కష్టం. ఇప్పుడు ఇక్కడ స్ట్రైకింగ్ చేయాలి, ఇక్కడ ప్రెస్సింగ్ చేయాలి. ఇటు ప్రెస్ చేస్తే ఇటు ఆగుతుంది, ఇటు స్ట్రైక్ చేస్తే ఇటు ఆగుతుంది. ఎంత కష్టమైన ఇన్స్ట్రుమెంట్ అంటే లైఫ్లో ఎవరు బుల్బుల్ సితారాను కూడా నేర్చుకోరు, చాలా కష్టం. ఇలా కొన్నప్పటి నుంచి ఒక 5 ఏళ్ళ వరకు నాకు టైం పట్టి ఒక్కొక్క
సాంగ్ ప్లే అని అంటే సింగిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఓ సాతీ రే తేరే బినా బి క్యా జీనా టంగ్ 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 టనడంగ్ డంగ్ టంగ్ 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 అంతే వచ్చేది. నెక్స్ట్ స్టాంజా కూడా రాకపోయేది. అలా చాలా కష్టాలు పడి చాలా రోజులు నేర్చుకుంటే ఒక 5 ఏళ్ళు పట్టింది నాకు. దాని తర్వాత కొంచెం ఈ ఫ్లెక్సిబిలిటీ వచ్చి తర్వాత నెక్స్ట్ నేను భజన్స్కి వెళ్ళేది. భజన్స్లో ఆ డోలక్, తబ్లా వీటన్నిటితోటి ఆ భజన్ టీంలో ఎంతమంది పాడతారో వాళ్ళు నాకు అసలు ఏం పాడతారో తెలియదు. ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు, పాట తెలియదు. అలా ప్లే చేసుకుంటూ పోయిన తర్వాత అంటే 5 years వరకు మాత్రం నాకు అసలు ఏం రాలేదు. 5 years తర్వాత నాకు అన్నీ వచ్చినాయి. ఈ భజన్ టీం తోటి వెళ్ళిన తర్వాత అవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఏ పాట మీరు పాడితే ఆ పాట నేను ఫాలో చేసుకుంటూ ఇంటర్వ్యూస్ కూడా కొట్టగలిగే స్టేజ్లో ఉన్నా. కాకపోతే చాలా టైం పట్టింది నాకు ఇది నేర్చుకోవడానికి, చాలా కష్టాలు పడ్డా. ఈ 5 సంవత్సరాలలో రోజుకి ఎంతసేపు దీని మీద సమయం కేటాయించారు సార్? ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను సింగరేణిలో జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ చేసి వచ్చిన తర్వాత అలసిపోయేవాడిని. ఎప్పుడైతే నాకు ఫ్రీ ఉంటుందో అప్పుడే ఇన్స్ట్రుమెంట్ పైన నాకు ఇంట్రెస్ట్ పుట్టేది. అలా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక్కొక్కసారి అది ప్లే చేయాలంటే కూడా అలసిపోయి చేయలేకపోయేవాడిని. అట్లా చాలా టైం తీసుకుంది కాబట్టి నాకు వీలు దొరికినప్పుడు నేను ప్రాక్టీస్ చేసేవాడిని. బట్ ఆ ఇన్స్ట్రుమెంట్ను మాత్రము చూసుకుంటూ ప్లే చేసుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టుకుంటూ అట్లా ప్లే చేసుకుంటూ దగ్గర ఉంచుకునేవాడిని, నా దగ్గర కనబడడానికి. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది ప్లే చేయనని. అట్లా చాలా 5 సంవత్సరాలు పట్టింది కనీసం నాకు. సార్ మీరు ఈ బుల్బుల్ సితార్ ఒకటే ప్లే చేస్తారా, ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా? బుల్బుల్ సితారా కంటే ముందు మా ఇంట్లో హార్మోనియం ఉండేది. ఆ హార్మోనియం ప్రాబ్లం ఉంటే అది రిపేర్ చేసుకొని హార్మోనియం ప్లే చేస్తా. కీబోర్డు కూడా కొనుక్కున్నా, కీబోర్డు కూడా ప్లే చేస్తా. ప్లస్ ఫ్లూట్ కూడా ఆల్రెడీ నేను కొనుక్కున్నప్పుడు, చిన్నప్పుడు ఫ్లూట్ అంటే బాగా ఇష్టం ఉండే, సరిగా ప్లే చేయరాదు. మెలోడికా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ మెలోడికా ఇట్లా పైప్ ఇట్లా నోట్లో పెట్టుకొని కీబోర్డ్ లాగా ఇట్లా ప్లే చేయాలి. అది కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు, అది కూడా ప్లే చేస్తాను నేను. సో అన్నీ ఫుల్ ప్లేడ్జెడ్గా పర్ఫెక్ట్గా చేయను కాబట్టి కాదు, కానీ హార్మోనియం, కీబోర్డు, బుల్బుల్ సితారా ఈ 3 మెలోడికా 4 చేయగలుగుతాను నేను. బుల్బుల్ సితారాను వైలిన్ బో ద్వారా వైలిన్ లాగా మ్యూజిక్ వచ్చేటట్టు, అంటే స్ట్రైకింగ్ చేయకుండా వైలిన్ లాగానే వస్తుంది ఇప్పుడు సౌండ్. అది ఒక ఇన్నోవేషన్. చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. సేమ్ వైలిన్ లాగానే అనిపిస్తుంది. సార్ బుల్బుల్ సితారా వాయిస్తూ మంచిగా మీరు పాటలు కూడా పాడతారు కదా సార్, మా కోసం ఒక మంచి పాట. అయితే యాక్చువల్లీ నాకు సింగింగ్ రాదు మేడం. ఓన్లీ బుల్బుల్ సితారానే ప్లే చేసుకుంటూ ఈ మధ్యలో అంటే కరోనా టైంలో ఒక ఫ్రెండ్ నాకు స్టార్ మేకర్ యాప్ ఉందని చెప్పాడు. స్టార్ మేకర్ యాప్ అయితే అసలు చాలా చాలా గ్రేట్. మామూలు సింగర్ కూడా సింగింగ్ వస్తుంది. అలా స్టార్ నేర్చుకుంటారు మీరు? అన్ని నేర్చుకుంటాము. అన్ని మనకు కరోకే లాగా వస్తుంది. దాంట్లో మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. ప్లస్ పాడడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. లిరిక్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని మనకు అన్ని కలర్ కూడా చేంజ్ అవుతూ ఇలా పాడాలని ఒక మంచి గైడ్ లైన్స్ ఇస్తుంది ఆ స్టార్ మేకర్ యాప్. నేను అలా చాలా మందికి చేశాను. నేను కూడా దాదాపు 1000 పాటలు పాడాను, తెలుగు హిందీ కలిపి యాప్ తోటి. ఎక్కువ హిందీ సాంగ్స్ ఇష్టమా సార్ మీకు? చాలా ఇష్టం. తెలుగు తక్కువ, హిందీ ఎక్కువ. కాబట్టి నేను 1000 సాంగ్స్ పాడి ఉంటా. ఆ సాంగ్స్ కూడా నేను ఎప్పుడు పాడుతూనే ఉంటా, అప్పుడప్పుడు ఇంట్లో కూడా. చాలా హ్యాపీ. చాలా మంచి మంచి ఓల్డ్ సాంగ్స్ పాడతాను నేను. డిఫికల్ట్ సాంగ్స్ పాడతాను నేను. అంటే ఈజీ సాంగ్స్ పాడాను, ఓల్డ్ సాంగ్స్ అందరు లైక్ చేసే సాంగ్స్ అలా పాడుతున్నాను. మెలోడీస్ సార్ ఎక్కువ? మొత్తం మెలోడీసే ఉంటాయి. మెలోడీస్, సాఫ్ట్, క్లాసికల్. కానీ అదృష్టం ఏంటంటే నేను సింగర్నే కాను, కానీ నా అదృష్టం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏమో తెలియదు. ఆ ఫ్రెండ్ నాకు ఆ యాప్ గురించి చెప్తే నేను 100 మందికి ఆ యాప్ని ఇచ్చి 100 మందిని సింగర్ తయారు చేశాను. ఇప్పటికీ ఎవ్వరు కలిసినా కానీ మీరు పాటలు పాడితే స్టార్ మేకర్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని పాడండి అని నేను ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్పాను. అలాగే నేను కూడా 1000 పాటలు పాడి ఉన్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీ ఉంది. సార్ మా కోసం ఒక పాట.
दिल है कि मानता नहीं, दिल है कि मानता नहीं, मुश्किल बड़ी है रस्में मोहब्बत, ये जानता ही नहीं। ओ दिल है कि मानता नहीं, दिल है कि मानता नहीं, ए बेकरारी क्यों हो रही है, ए जानता ही नहीं। ओ दिल है कि मानता नहीं। చాలా బాగా పాడారు సార్. మెలోడీస్, యాక్చువల్గా మెలోడీస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అట్లాంటి హిందీ మెలోడీ చాలా బాగుంది సార్ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నాకు ఒక డౌట్, మీరు సింగరేన్ జాబ్ చేస్తా అన్నారు కదా, మామూలుగా సింగరేన్ కల్చర్ ఎట్లా ఉంటుంది? నాన్ వెజ్ ఎక్కువ, ఆల్కహాల్ ఎక్కువ, ఈ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ వైపు నుంచి ఇటు వైపుకు మీరు ఎట్లా మొగ్గు చూపారు? ఒక విషయం మీకు చెప్తాను. ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ అక్కడ మన బాడీలో ఉన్న జీన్స్ ఏవైతుంటాయో అవి ప్రభావితం చేస్తూ మన ఆలోచనలు అటువైపు మరలిస్తూ ఉంటుంది. అది జీన్స్ ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎంత పని చేసినా, ఏం పని చేసినా, అక్కడ కల్చర్ ఎలా ఉన్నా సింగరేన్లో అలాంటి ఏవి అడ్డు రావు. మన జీన్స్లో, మన బాడీలో మన జీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ జీన్స్ ప్రభావంతో నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. అటువైపే నన్ను ఎప్పుడు తీసుకెళ్ళేది. అలా నేను ఈ మ్యూజిక్ వైపు నేను ఇలా వచ్చానని అనుకుంటున్నాను. సార్, మీ బుల్బుల్ సితారా నేర్చుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, మీ స్నేహితులు దీన్ని ఎలా తీసుకున్నారు? చాలా కష్టాలు పడ్డాను నేను. ఆ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు మనకు రాదు. మా సతీమణి ఏం కొడతావు, ఏం మ్యూజిక్ అని ఎన్నోసార్లు అంటే, దూరం ఎక్కడో వెళ్ళి ఒక మూలకు ఒక రూమ్లో బంధించుకోను, నాది నేను ప్లే చేసుకుంటా, నీకు డిస్టర్బెన్స్ అవుతే ఊరుకో. అన్నీ పిల్లలు కానివ్వండి, మా వైఫ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ ఏం ప్లే చేస్తారో భయ్ అనే టైప్లో చాలామంది నన్ను చాలా రకాలు అన్నారు. ఎవరు ఏమన్నా ఆ దేవుడు కానీ, మన తల్లిదండ్రులు కానీ మనకిచ్చిన ఆశీర్వాదము ఎప్పుడు తప్పదు, ఎక్కడికి పోదు. 100 మంది నన్ను ఏది చేసినా నేను పోయే దారే, నేను మార్గమే ఎంచుకుంటా, దాంట్లో నేను పోతా. అలా నేను కష్టాలు పడి ప్లే చేసుకుంటూ ఒక రేంజ్లో వచ్చాను. ఇప్పుడు ఆ బుల్బుల్ సితారాను వాళ్ళు తిడితే, వీళ్ళు తిడితే, నేను అది క్లోజ్ చేసుకుంటే ఓన్లీ నేను చుంచు గురువయ్య అని మిగిలేవాడిని తప్ప ఈరోజు ఈ స్టూడియోకు రాకపోదు, ఈ స్వస్తిక ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ వారు నన్ను ఇక్కడ తీసుకురాకపోయేది, నేను మీతో మాట్లాడకపోయేది. ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరికి ఏది అవసరమో, వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే. మీరు అనుకుంటేనే అవుతుంది తప్ప మీరు అనుకోకపోతే కాదు. 100 మంది ఎంతమంది మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా మీరు ఎంచుకునే మార్గాన్ని పట్టుకుంటే బరాబర్ అవుతుంది. అది నేను ఎగ్జాంపుల్, అది నా ఉద్దేశం. సార్, మీరు బుల్బుల్ సితారా నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారు కదా సార్. బుల్బుల్ సితారా నుండి మీరు పొందిన అవార్డ్స్, రివార్డ్స్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ బుల్బుల్ సితారా కాంపిటీషన్ అంటే సింగరేణిలో, సింగరేణి తల్లికి నేను రుణపడి ఉంటాను. సింగరేణిలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో కల్చరల్ మీట్, సింగరేణి కల్చరల్ మీట్, కోల్ ఇండియా కల్చరల్ మీట్ అని ఉంటుంది. సో సింగరేణి కల్చరల్ మీట్ ఇక్కడ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో సింగరేణిలో, నేను స్టార్టింగ్లో ప్లే చేస్తే నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వచ్చిన తర్వాత చిట్టుబాబు అనే వెల్ఫేర్ ఆఫీసర్ సోమగూడెం 1లో ఉండి ఆ మైన్ నుంచి నేను అక్కడ ప్లే చేసినప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఆ సార్ ఏం చేశారు, ఈనాడులో నా ఫోటో పేపర్లు వేశారు. అప్పుడు అనిపించింది, అమ్మ సింగరేణిలో ఈ ప్లే చేసి ఫస్ట్ ప్లేస్ కొడితే ఈ పేపర్లో కూడా పడతానా,
నా లైఫ్లో నా కళ్ళలకి నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. నేనేంటి బుల్బుల్ సితార ప్లే చేయడం ఏంటి, ఈనాడులో నాకు పేపర్లో మా చిట్టిబాబు సారు నా బెస్ట్ ఫ్రెండ్, నా బ్రదర్ లాంటి ఆయన నాకు పేపర్లో వేసిన అప్పుడు అనిపించింది, అమ్మ సింగరేణిలో ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇలా పోతా ఉంటే కోల్ ఇండియా వరకు, కోల్కతా వరకు, నాగ్పూర్, కోల్కతా, బిలాస్పూర్ ఎన్నో స్టేట్స్కి మేము కంపెనీ తరఫున 1 వీక్ రిలీఫ్ ఫ్రీగా మమ్మల్ని పంపిస్తారు. అప్పటి నుంచి మొదలైంది నా ప్రయాణం. స్టార్ట్ చేసేసి ఎవ్రీ ఇయర్ సింగరేణిలో కొన్నిసార్లు సెకండ్ ప్లేసులు, కొన్నిసార్లు థర్డ్ ప్లేసులు, కొన్నిసార్లు ఫస్ట్ ప్లేసులు, చాలాసార్లు ఒక 10, 15, 20 సార్లు వచ్చి ఉంటాయి. మేము కోల్ ఇండియా వరకు వెళ్ళేవాళ్ళం. కానీ కోల్ ఇండియాలో నాకు ప్లేస్ రాలేదు. అక్కడ చాలా పెద్ద పెద్ద కళాకారులు ఉంటారు. తర్వాత మెల్లమెల్లగా భజన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఎన్ని భజన్ చేశానో తెలియదు. కానీ భజన్స్కి ఒక పైసా తీసుకోకపోయేది. ఒక్క రోజుకు ప్లే చేస్తే నాకు ఎన్నో డబ్బులు వస్తాయి చెప్పను. అలా భజన్స్ ఫ్రీగా చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒకరోజు నాన్ స్టాప్గా కోమటి చేను అనే ఊరు ఉంటుంది ఇక్కడ దేవపూర్ దగ్గర. సాయిబాబా, సత్య సాయిబాబా ఇద్దరు విగ్రహాలు ఉంటాయి. అదొక టెంపుల్. ఆ టెంపుల్లో 6 PM నుంచి మార్నింగ్ 6 AM వరకు నాన్ స్టాప్ లేవకుండా అలానే కూర్చొని, ఇక్కడంతా భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు, డోలక్ ప్లేయర్ చేంజ్ అవుతారు, సింగర్స్ చేంజ్ అవుతారు. బట్ నేను ఇలా కూర్చొని ఇలా ప్లే చేశాను 12 గంటలు నాన్ స్టాప్. అంటే అది ఆ దేవుడి దయ, అసలు అక్కడ పవర్ ఉంది ఆ టెంపుల్లో. అలా 12 గంటలు చేశాను. బట్ పేరేం లేదు. తర్వాత ఆలోచించి ఏం చేసిన, 12 గంటలు నేను ప్లే చేసినప్పుడు కనీసము ఒక 2-3 గంటలు ప్లే చేయలేనని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనే ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళకు అప్లికేషన్ చేసుకొని ఇలాగే కెమెరా పెట్టి షూట్ చేస్తారు వాళ్ళు. సో నేను ఎన్ని గంటలు ప్లే చేస్తే అన్ని గంటలు నాకు అవార్డు ఇవ్వండి అని చెప్తే ఒక టెంపుల్లో ఒక 50 మంది భక్తులతోటి, సింగర్స్ తోటి భజన చేసి అక్కడ 7 గంటలు నాన్ స్టాప్గా ప్లే చేసిన. వాటర్ తాగరాదు, బయటికి వెళ్ళరాదు, కట్ అయిపోతుంది. అలానే కూర్చొని 7 గంటలు ప్లే చేసి ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ టు మీ అండ్ ఇట్ ఈస్ వెరీ గ్రేస్ఫుల్ టు మీ. చాలా హ్యాపీ అనిపించింది. ఆ అవార్డు ఒకటి తీసుకున్నా. అంతకంటే ముందు చాలా సన్మానాలు చేసేవారు, ప్లస్ అవార్డ్స్ కూడా చాలా ఇచ్చారు నాకు. నేను చెప్పాను, నేను అంత పెద్ద కళాకారుని కాను బై, నాకు ఎక్కువ ప్లే చేయరాదు, నేను సంగీత పరంగా నేను ఫుల్ ప్లేజ్డ్ ఆర్టిస్ట్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ పరంగా నేను ఉన్న విషయాలు చెప్పాలి. పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు నాతో పాటు. నేను ఎప్పుడు కూడా చిన్న కళాకారుణ్ణి. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నా. నేను ఫుల్ నేర్చుకోలేదు అసలే. సో నేను గ్రేట్గా ఎప్పుడు ఫీల్ గాను. నాకు వచ్చిన కళను నేను ఫ్రీగా ప్రదర్శిస్తున్నాను కాబట్టి నేను డబ్బులు తీసుకోవట్లేదు. నాకు ఇచ్చిన ఈ చేతులు, వేళ్ళు, మా అమ్మ నాన్న ఇచ్చిన నా శరీరం, ప్లస్ నేను వాయించే వాయిద్యం ఇంత గ్రేట్ అంటే అసలు లైఫ్లో కూడా నాకు ఇట్లాంటిది ఎప్పుడు జరగదు. నేను చచ్చిపోయినా కానీ నా ప్రోగ్రామ్స్ అక్కడ అందరు చూసిన వాళ్ళంతా మర్చిపోకుండా వస్తారు నా దగ్గరికి. ఎందుకంటే ఈ వేళ్ళు చాలా ప్రాబ్లం అవుతాయి ప్లే చేయాలంటే. అలా ప్లే చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీ. నేను చనిపోయిన తర్వాత కూడా నాకు ఏమనిపించదు. ఇప్పటి వరకు ఎంత హ్యాపీగా ఉన్నానంటే, దేశానికి ఏం చేయకపోయినా కానీ మ్యూజిక్ పరంగా, భజన్స్ పరంగా ఏదో ఒకటి కొంచెం చేశాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరు ఏమన్నా అనుకోనియండి, నాకేమవ్వదు. ఎందుకు ఏడుపు వస్తుందంటే, ఈ ఫింగర్స్ మామూలు కావు ఇవి, ఈ 2 చేతులు మామూలు కావు ఇవి. ఎన్ని పాటలు ప్లే చేశాను మీకు తెలియదు. నిన్ననే 8 గంటలు నాన్ స్టాప్ ప్లే చేశాను. అందరు పాడతారు, వెళ్ళిపోతారు, బట్ నేను అక్కడనే కూర్చొని ఉండాలి. అలాగే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ధన్యవాదాలు సార్. ఒక గురువు లేకున్నా మీరు ఒక
అంటే ఎవరికి తెలియని ఒక విద్యను నేర్చుకున్నారు, దాన్ని ఇంత ప్రావీణ్యం సాధించారు, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. మీ చేతులు మీకు ఎప్పుడు సహకరించాలి, ఇట్లాంటి ఇంటర్వ్యూలు నేను చాలా చేయాలని నేను చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్. మీరు ఇంకా ఏమన్నా సాధించాల్సిన విజయాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఒక్కటి ఎలా అంటే భజన్ చేశాను, చాలా హ్యాపీ. నెక్స్ట్ డబ్బులు ఆశించేవాడిని కాను. 2, 3వది ఏంటంటే ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని భజన్స్ కానీ ఇన్ని ప్రోగ్రామ్స్ కానీ చేశాను. ఐ డోంట్ వాంట్ ఎనీ రెమ్యునరేషన్ ఫ్రమ్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. బట్ ఒక గవర్నర్ మేడంనో, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో, ఒక సీఎంనో, చీఫ్ మినిస్టర్ నన్ను కలిస్తే ఈ బాడీకి ఇంకా కొంచెం ఉండు హ్యాపీనెస్. అవార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, ఎన్నో వస్తాయి, కానీ గుర్తింపు కూడా ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, స్వస్తిక ఆర్ట్స్ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది నాకు ఒక మంచి గుర్తింపు. స్వస్తిక ఆర్ట్ ఛానల్ వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా. ఇక్కడ సరిపోదు కదా, మనిషి కొన్ని రోజులు ఉంటాడు, ఎక్కువ రోజులు ఉండడు. ఆ ఉన్నప్పుడే బాడీలో సత్వం ఉన్నప్పుడే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కలవాలన్నా చేయొచ్చు. నేను గవర్నర్ మేడంకు అప్లై చేశాను కలవడానికి, హానరేబుల్ గవర్నర్ మేడంకు కలవడానికి అప్లై చేశాను, హానరేబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కలవడానికి అప్లై చేశాను, హానరేబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కలవడానికి ప్రయత్నం చేశాను. సీఎం గారికి ఒకరికే నేను అప్లై చేసుకోలేదు. బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ గవర్నర్ మేడం గారిని కలిసి ఫోటో దిగి ఫెలిసిటేట్ చేశారు. అదొకటి చాలా ధన్యవాదాలు. నేను ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు హానరబుల్ గవర్నర్ మేడం. దాని తర్వాత అక్కడికే ఇంకా కొంచెం ముందే అక్కడికి ఆగకూడదు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈమెయిల్ పంపితే పోలీస్ వాళ్ళు వచ్చారు ఇంటికి, ఇది వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని చెప్పి చెకింగ్ చేయడానికి వచ్చారు. నా అవార్డ్స్, నా ప్రైజులు లైవ్ గా నేను ప్లే చేసి పాటలు పాడి చూపెడితే 110 మార్క్స్ వేసి యు ఆర్ సెలెక్టెడ్, అపాయింట్మెంట్ నీకు దొరుకుద్ది అని చెప్పారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చి మీరు హైదరాబాద్ రండి కలవడానికి అని చెప్తే షాక్ తిన్నా నేను. బట్ మై బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, 5-6 అవర్స్ పడుతుంది. వాళ్ళు ఇచ్చిన టైంకి 4 అవర్స్ లో రీచ్ అవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ ఇటు ఎంక్వైరీ చేశారు పోలీస్ వాళ్ళు, మళ్ళీ కాల్ చేసి రమ్మన్నారు. అది నేను మిస్ అయ్యాను, చాలా చాలా బాధ, ఏడ్చాను. ఆ రోజు అంతా ఏడ్చాను, బాధగా అనిపించింది నాకు. ఈ అవకాశం మళ్ళీ రాదు, ఎందుకంటే ఒకటేసారి వస్తే అవకాశం, మళ్ళీ ఎన్నోసార్లు ట్రై చేసినా. బట్ నా లైఫ్లో నేను మాత్రం వదలను. ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవగలుగుతా, మళ్ళీ సీఎంను కలవగలుగుతా, మళ్ళీ గవర్నర్ గారిని కూడా కలవగలుగుతా. ప్రైమ్ మినిస్టర్ గారిని మాత్రం కలవడం అంత ఈజీ కాదు కాబట్టి ఆ ఊరికి అలా అప్లై చేసుకొని అలా ఉన్నాను. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, ఇది అత్యాశ కాదు. ఎవరైతే డబ్బుల కొరకు ఆశపడి డబ్బులు సంపాదించాలని ఆశపడతారు తప్ప నాకు ఒక గుర్తింపు రావాలి, ఈ ఉన్నన్ని రోజులలో, బ్రతికిన రోజులలో నేను సేవ చేసిన కాబట్టి అని నా యొక్క అత్యాశనో ఆశనో అది ఏంటో నాకు తెలియదు. బట్ అదొక కోరిక, అది ఆశ అనుకోండి, కోరిక అనుకోండి. మళ్ళీ మళ్ళీ జన్మ రాదు, మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. ఆ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు నాకుంది కాబట్టి నేను 7 గంటలు నాన్ స్టాప్గా ప్లే చేశాను, 12 గంటలు నాన్ స్టాప్గా ప్లే చేశాను. నేను కూడా ఎప్పుడు 8 అవర్స్ 9 అవర్స్ చేస్తూనే ఉంటాము, అవి పక్కకు పెట్టేసేయండి. బట్ ఈ అవార్డు అయితే ఒకటి చూపెట్టుకోవచ్చు, అక్కడ మనకు సర్టిఫికెట్ ఉంది అని నా యొక్క కోరిక. అది మేడం, మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ బుల్బుల్ సితారా మీరు కాకుండా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాయిస్తారా సార్? యాక్చువల్గా బుల్బుల్ సితారా చాలా అరుదైన ఇన్స్ట్రుమెంట్ కాబట్టి నాకు తెలిసి సింగరేణిలో నా బెస్ట్ ఫ్రెండ్ సాధారణమేని ప్రభాకర్ గారు ఒకరు, తర్వాత నా ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ సంగదీప్ జాడే అని కాజ్నర్లో ఉంటాడు, వారు కూడా చాలా భజన చేసుకుంటూ మంచి బుల్బుల్ సితారు. మీ ఇద్దరం చాలా క్లోజ్. అలాగే హైదరాబాద్లో హయ్యాద్ బాయ్ అని బెస్ట్ బుల్బుల్ సితార ప్లేయర్, నాకంటే కూడా మంచిగా ప్లే చేస్తాడు. వారు నాకు బెస్ట్ ఫ్రెండ్.
అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో 10-20 మంది 50 మంది 100 మంది కంటే ఎక్కువ వెళ్ళరు. బట్ నాకు తెలిసిన వాళ్ళు మాత్రం హైదరాబాద్లో ఒక 10 మెంబర్స్ ఉండవచ్చు, మన ఈ ఏరియాలో ఒక 5-6 ఉండొచ్చు, ఇలా మన ఏరియాలో ఉంటారు. బట్ ఎక్కువ నార్త్ వైపు చాలా మంది బుల్బుల్ స్టార్ ప్లేయర్లు ఉంటారు. ఆ బుల్బుల్ స్టార్ ట్రెడిషన్స్ అవి అట్లానే ఉంటాయి, చాలా నార్త్ లో ఎక్కువ ఉంటాయి, ఇటు తక్కువ ఉంటాయి. సార్ మీకు సంగీతానికి సంబంధించి టీం ఏదైనా ఉందా? యాక్చువల్ గా నేను సింగరేణిలో పనిచేశాను కాబట్టి సంగీతానికి సంబంధించిన టీం ఉంది, ఆర్కెస్ట్రా టీం ఉంది, కవాలి టీం ఉంది, చాలా కళాకారులు ఉన్నారు. ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా, ఇక్కడ మా అందరికీ గురువు లాంటి వారు, చాలా పెద్ద ఆర్టిస్ట్ అంటే మిస్టర్ డేవిడ్సన్ కీబోర్డ్ ప్లేయర్, ఆయనతో పాటు డోలక్ ప్లేయర్ అనిల్ ఉంటాడు, చాలా పర్ఫెక్ట్ వాయిస్తాడు. రాజేశ్వరరావు ప్యాడ్, అదే మాదిరిగా రాజేశ్వరరావు ఇంకొక ఆయన సకినాల రాజేశ్వరరావు అని బెస్ట్ సింగర్, హేమంత్ బెస్ట్ సింగర్. అలా టీంలో చాలా మంది ఉన్నారు, అందరి పేరు చెప్పడం వల్ల కాదు. ఆర్కెస్ట్రా టీం కానీ కవాలి టీం కానీ మందమర్రి టీం అంటేనే సింగరేన్లో చాలా బ్రహ్మాండమైన టీము. అందులో ఆర్కెస్ట్రాలో నేను చిన్న బిట్ ప్లే చేసేవాడిని. అలాగే కవ్వాలీలో మాత్రం కోల్కతాలో 3rd ప్లేస్ కొట్టాను, అది చాలా హ్యాపీ. అసలు నా లైఫ్లోనే ఫస్ట్ టైం అట్లా ఈ డేవిడ్సన్ హార్మోనియం ప్లే చేయడము, సంపత్ అనేటనే కవ్వాలీలో పాడడము, నేను బుల్బుల్ సితార ప్లే చేయడము, మిగతా ఈ టీం వాళ్ళందరూ కోరస్ ఇచ్చేస్తూ ఉంటే 3rd ప్లేస్ ప్లే వచ్చింది మాకు, అది గ్రేట్. సింగరేణి నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి సార్. నేను సింగరేణిలో 1990లో నేను ఇక్కడికి వచ్చాను సింగరేణికి. సోమగూడెం 1లో ఎలక్ట్రీషియన్గా పనిచేశాను. యాక్చువల్లీ నేను ఎలక్ట్రీషియన్, ఐటీ ఎలక్ట్రీషియన్. 1990 ఆన్వర్డ్స్ నేను 2019లో రిటైర్మెంట్ అయ్యాను. సింగరేణిలో పనిచేసేటప్పుడు నేను సోమగూడెంలో ఉండేవాడిని. మందమరి ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టము, మందమరి ప్రాంతానికి చెందినవాడిని నేను. సార్ మీకు మందమరి చాలా ఇష్టం అన్నారు కదా, ఎందుకంత ప్రాంతీయ అభిమానం? నేను కళాకారునిగా ఉన్నందుకు, అక్కడ కళాకారులు ఉన్నందుకు, నేను ఒక బుల్బుల్ సితార ప్లేయర్ని అయినందుకు, ప్లస్ అక్కడ మా టీం మెంబర్స్ అందరూ కళాకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి మందమరి అంటేనే కళాకారులకు నిలయము, కళాకారులు అంటేనే మందమరి. అట్లా వాళ్ళందరి కాంబినేషన్, వాళ్ళ కోఆపరేషను, ప్రతి ఒక్క కళాకారునికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటాను. వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఉన్నందుకు నేను ఒక కళాకారునిగా కూడా గుర్తించబడి నేర్చుకున్నాను. ప్లస్ మందమరులు అంటే మంచి మందమరి, మంచి మనసులు, మంచి వాళ్ళు. మైండ్లలో కానీ ఎక్కడ కానీ ఆఫీసర్స్ చాలా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికీ, చాలా మంది ఆఫీసర్స్ నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా. అది ఏంటో నాకు తెలియదు కానీ మందమరికి సింగరేణికి నేను ఉన్నప్పుడు ఉన్నాను చాలా. సార్ సింగరేణి డ్యూటీ అంతా సోమగూడెం అన్నారు కదా, మీ నేటివిటీ కూడా అదేనా సార్? యాక్చువల్గా డ్యూటీ పరంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సోమగూడెంలో క్వార్టర్ వచ్చింది, ఆ క్వార్టర్లో ఉన్నాను. కానీ సోమగూడెం ప్రజలను కూడా నేను ఎప్పుడు మర్చిపోను. అక్కడ సోమగూడెం కూడా చాలా మంచి వాతావరణం. నా ఒరిజినల్ నేటివ్ ప్లేస్ లక్ష్మీపేట దగ్గర కన్నెపల్లి అనే గ్రామం. అక్కడి నుంచి నేను ఇక్కడ జాబ్కి వచ్చాను కాబట్టి ఇక్కడ సోమగూడెం వల్ల మందమరి ఏరియాలో ఉండవలసి వచ్చింది. సార్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారు. మా అమ్మ చుంచు లక్ష్మి, మా నాన్నగారు చుంచు రాజయ్య, మా భార్య చుంచు దేవేంద్ర, మా కూతురు పేరు వీణ, మా అబ్బాయి పేరు సంతోష్, అల్లుని పేరు చండిక చైతన్య, మనవరాల పేరు నియా, మనవడి పేరు నిహాల్. అదే మాదిరిగా నా కొడుకు చుంచు సంతోష్, భార్య పేరు నీలిమ, నా మనవరాల పేరు ఆద్య. నా కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. నా కూతురు కూడా అమెరికాలో లండన్లో ఉండి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో మా అల్లుడు అమెరికాకి జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అది మా కుటుంబ నేపథ్యం. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మ్యూజిక్ ప్లే చేస్తారా సార్? యాక్చువల్గా నేను బుల్బుల్ సితార నేర్పించాలంటే అంత ఈజీ కాదు, నేర్చుకోవడమే కష్టం. నా కొడుకు కూడా నేను నేర్పించలే. వాడు ఆ బుల్బుల్ సితార తీసుకొని సంతోష్ టింగ్ 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 అని కూడా వాడు కూడా నేర్చుకున్నాడు.
ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన తర్వాత మెలోడీగా కొనుక్కొని మెలోడీగా ప్లే చేస్తాడు, కీబోర్డ్ కొనుక్కొని కీబోర్డ్ ప్లే చేస్తాడు. అదే మాదిరిగా మనవరాలు 2 ఏళ్ల పాప ఇప్పుడు ఊరికి అట్లా ప్లే చేస్తే ఆమె కూడా నేర్చుకుంటుందని గ్యారంటీ ఇస్తాను నేను. అదే మాదిరిగా మా మనవరాలు హైదరాబాద్లో ఉంటారు ఇప్పుడు, జస్ట్ 9-10 years old గర్ల్, కీబోర్డ్ కొనుక్కుంది, మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది, మ్యూజిక్ నేర్చుకుంటుంది. నా మనవడు నియాల్ కూడా కీబోర్డ్ ప్లే చేస్తాడు, అబెకాస్ అండ్ మ్యూజిక్. మనవరాలకి చెప్పాను, అమ్మా నా పేరు తీసుకురావాలని అంటే, తాతి ఐ విల్ లర్న్ పక్కా అని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే కూడా నా మనవరాలు అమెరికాలో ఉండి కూడా మ్యూజిక్ నేర్పించేలాగా ప్లాన్ చేస్తా అని చెప్తాను నా కొడుకు, ఆమె కూడా నేర్చుకుంటుంది. నా బిడ్డ డాన్సింగ్ చేస్తుంది, మంచి డాన్సర్, చిన్నప్పుడు సింగింగ్ కూడా చేస్తుంది. క్లాసిక్ కాదు కానీ మామూలుగానే కానీ క్లాసిక్ కూడా చేయగలుగుతుంది. అంత ఇష్టము. చాలా అసలు టోటల్గా మా నాన్న దగ్గర నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఈ జీన్స్ వల్లనే ఇలా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. జరుగుతుంది. మరి ముందు ముందు నా మనవడు మనవరాలు వీళ్ళ పిల్లలు అందరూ మంచి మ్యూజిక్ పొజిషన్ లో నేర్చుకుంటే చాలా హ్యాపీగా. వారు కూడా మీలా గొప్ప వాళ్ళు కావాలి సార్. చాలా సార్, మీరు ఇంత కష్టపడి ఇట్లా బుల్బుల్ సితారా నేర్చుకున్నందుకు ఇంకో తరం కూడా మీకు మ్యూజిక్ అంటే మీ పిల్లలు, మీ మనవళ్ళు మనవరాలు వాళ్ళు కూడా మ్యూజిక్ చాలా బాగా నేర్చుకుంటున్నారు సార్. ఇది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేశారు? యాక్చువల్గా ఇక్కడ మన లోకల్లో మాత్రం సింగరేన్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాము, మరియు భజన్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చానో నాకు తెలియదు, లెక్క బెటర్ అది మనం. అదే మాదిరిగా రవీంద్ర భారతిలో 2 times ప్రోగ్రామ్ ఇచ్చాను, జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్, ఉదయభాను వేణుమాధవ్ వన్స్ మోర్ ప్లీజ్లో నా ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. అదే మాదిరిగా సింగరేణి కళాశ్రవంతిలో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నాకు ఘనాశంకర్ పూజారి అనే ఒక ఆఫీసరు, గురువయ్య గారు రండి మీరు బెస్ట్ బుల్బుల్ సితార్ ప్లేయర్ అని చెప్పి నాకు అవకాశం ఇస్తే అక్కడ మాత్రం చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ వచ్చింది. అది కూడా ఒక రకంగా టీవీ షోనే, సింగరేణి టీవీ షో. మస్తు పర్ఫార్మెన్స్. ఆ వీడియో నాకు చాలా హ్యాపీ. ఆ వీడియో నాకు ప్రజెంట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చేందుకు ఘనశంకర్ పూజారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక గ్రేట్ నా లైఫ్లో అచీవ్మెంట్ ఏంటంటే, నేను 10 years బ్యాక్ అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్తే అక్కడ ఒక సచిన్ అనే గిటార్ ప్లేయర్ని పరిచయం చేసుకున్నాను, ఇండియా పర్సన్. సో నేనేమన్నానంటే, సచిన్ ప్లీజ్ కమ్ టు మై హోమ్ అండ్ లెట్ us ప్లే గిటార్ టుగెదర్. ఐ విల్ ప్లే కీబోర్డ్ అండ్ యూ ప్లే గిటార్ అని రిక్వెస్ట్ చేస్తే, వా అంకుల్ ఓకే, ఇట్స్ ఓకే, ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 1 hour అని చెప్పి గిటార్ తీసుకొని వచ్చారు. తుమ్మి తుమ్మియో అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ తుమ్మి తుమ్మియో అనే సాంగ్ను ఇద్దరం ప్లే చేసుకుని అయిపోయింది అక్కడ. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చి, గురుగారు మీరందరూ మా ఇంటికి రావాలని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ని. నేను ఎక్కడి నుంచి, పల్లెటూరు నుంచి వచ్చిన చిన్న కళాకారుణ్ణి నన్ను మీరు మీ ఇంటికి ఇన్వైట్ చేయడం ఏంటిది అని చెప్పి మా అల్లుడికి అన్ని చెప్పమన్నా. అల్లుడు అడ్రస్, మామయ్య గారు వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అమెరికాలో ఉన్న మ్యూజిక్ లవర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ ఎవ్రీవేర్ యూ కెన్ గెట్ గిటార్ ప్లేయర్ అండ్ సాక్సోఫోన్ ప్లేయర్స్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద మ్యూజిక్. మొత్తం ఎక్కడ చూసినా మ్యూజికే. ఇక్కడ మన దగ్గర కొంచెం తక్కువ, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మేడం పెద్ద ఇల్లు, ఆయన గిటార్, వాళ్ళ ఫాదర్ తబలా ప్లేయర్ అంట, తబలా రెడీ ఉంది, మైక్ సిస్టమ్ అన్ని చేసి పెట్టాడు. నేను కీబోర్డ్ మామూలుగా ప్లే చేస్తాను కీబోర్డ్, కానీ పాటలు ప్లే చేయగలుగుతా. వాళ్ళ కోడలు సింగింగ్. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, వీలైతే సార్ నాకు క్లిప్పింగ్ దాంట్లో పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నా. అలా 3 గంటలు హిందీ సాంగ్స్ తబలా గిటార్ తోటి ప్లే చేసి వాళ్ళు కూడా పాడితే ప్లే చేయడం చాలా హ్యాపీ. అసలు సచిన్కి నేను అమెరికా సచిన్కి
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. సార్ మీరు చెప్తుంటే మాకు కూడా ఒక ఐడియా వచ్చింది. మీ మనవరాలు ఆల్రెడీ నేర్చుకుంటుందని చెప్తారు కదా, Yes. మీ మనవరాలు మీతో కలిపి ఒక మంచి షో చేద్దాం సార్. ఓ ధన్యవాదాలు. చాలా సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ నాది. మీరు ఒక కళాకారునిగా ఇప్పటి వరకు ఏమన్నా అవమానాలు ఎదుర్కొన్నారా? దాని గురించి ఒకసారి చెప్పండి. అయితే నేను చిన్నప్పుడు బుల్బుల్స్ తార నేర్చుకునేటప్పుడు నాకు సరిగా రాకపోతుండే, నాకు నేనే అవమానంగా ఫీల్ అయ్యేటోని. మెల్లమెల్లగా నేర్చుకుని దాన్ని వదిలేద్దాం అనుకున్నా, ఎందుకంటే అది పాట ప్లేస్ రాదు, చాలా కష్టం అనిపిస్తుంది. సో ఎందుకులే వదిలేద్దామని అనుకున్న తరుణంలో మెల్లమెల్లగా పికప్ అయ్యి మళ్ళీ ఓకే అనిపించింది. అప్పుడే నేను చాలా నాకు నేనే అవమానంగా ఫీల్ అవుతూ అట్లా సింగరేణిలో ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ ఇస్తే చాలాసార్లు ఓడిపోయాను నేను కూడా. ఇంకా నాకంటే పెద్ద కళాకారులు ఉన్నారు, అక్కడ కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యేటోని, బాధ అనిపించేది నాకు. ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా మనకు కోఆపరేషన్ ఇస్తారు, ప్రోత్సాహం ఇస్తారు, బట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ బాగా అవుతుంది. నేను ప్లే చేసినప్పుడు కానీ వాళ్ళకు చాలా ఇబ్బంది పెట్టినా కానీ అట్లా నేను అవమానం అనే కాదు కానీ ఒక రకంగా ఫీలింగ్ వచ్చేది నాకు, వద్దు ఎందుకు ఇట్లా డ్యూటీ ఇవన్నీ ఉంటాయి అనుకుంటే. అలా నేను అవమానంగా ఫీల్ అయ్యి వదిలేస్తే ఈరోజు నాకు ఈ ఇంటర్వ్యూ ఉండకపోతుండే, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ రాకపోతుండే, గవర్నర్ మేడం కలవకపోతుండే, ఇంత గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం మీతోటి కూడా నేను ఇంటరాక్ట్ అవ్వకపోయేవాడిని. సో ఇట్లా ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రపంచంలో 4 సార్లు ఓడిపోండి, 4 సార్లు ఫెయిల్ అవ్వండి, 5వసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఎంత ఓడిపోతే అంత ఎదుగుదల వస్తుంది, అంత మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది చాలా. ఇప్పుడు నా ఇంకొక అవమానం ఏంటంటే, నేను ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్ కాదు, మీ అందరికి దయచేసి చెప్తున్నా. ఏదో చిన్నగా నేర్చుకున్నా, క్లాసికల్ రాదు, రాగాలు రావు, నేను పెద్ద ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతున్నాను. అదొక అవమానం నాకు ఇంకా ఉంది నా బాడీలో. నెక్స్ట్ జన్మలో నేను మనిషినై పుట్టినా లేదా సంగీత కళాకారుని పుట్టినా ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా పుట్టాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే అవమానం పడుతున్నా నేనే. ఇప్పుడు నాకేం అంత పెద్ద రాదు, బట్ భజనలో ఎవరు పాడినా, ఎవరైనా ఇట్లా వాయిస్ ఇట్లా చెవులో పడినా అంత ప్లే చేయగలుగుతా. ఇంకా చాలా నేర్చుకునేటివనే పెద్ద మహానుభావులు ఉన్నారు, చిన్నవాడిని, చిన్న కళాకారుని. సార్ మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడమే కాదు, ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేశారా మీరు? నాకు ఒక పిచ్చి ఎలా ఉంటుందంటే, నేను పెద్ద కళాకారుని కానప్పటికీ, చిన్న కళాకారుని అయినప్పటికీ పబ్లిక్ అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలని ఒక తపన ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు ఎట్లాగో మ్యూజిక్ ప్లే అంత పర్ఫెక్ట్ చేయరాదు, బట్ ఇలాంటి షో చేసి ఒక పేరు తెచ్చుకోవాలని నా కోరిక ఉండే. 1994లోనే బెల్లంపల్లిలో యువ సంఘటన స్కూల్లో 2500 మంది ప్రేక్షకుల మధ్య శివారెడ్డి, ఉదయభాను అండ్ ఆర్కెస్ట్రా, మెగా ఆర్కెస్ట్రా, హైదరాబాద్ ఆర్కెస్ట్రా, అంత పెద్ద ఆర్కెస్ట్రాను కండక్ట్ చేసి చాలామందికి ప్రోగ్రామ్ ఇప్పించి అందరిని ఎంటర్టైన్మెంట్ చేశాను. అదే మాదిరి ఒక మాట చెప్పాలి, శివరెడ్డి నాకు చాలా బెస్ట్ ఫ్రెండు, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. చాలా ప్రోగ్రామ్స్ కొరకు వచ్చారు, నేను కూడా శివారెడ్డితో చాలా ఇంటరాక్ట్ అయ్యాను. ఉదయభాన్ ఒకటే షోలో వచ్చింది, ఆమె వచ్చినందుకు చాలా అసలు ఎంటర్టైన్ అయింది అక్కడ ప్రోగ్రాం బెల్లంపల్లిలో. తర్వాత మాడ వెంకటేశ్వరరావు గారు, చిల్లర కొట్టు చిట్టమ్మ ఫేమ్, మాడ బాబాయ్ వారు ఇక్కడ లేరు మన మధ్యలో. వారు ఏ ప్రోగ్రామ్కైనా వస్తే ఎన్నోసార్లు ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేసాము, డైరెక్ట్ గ్లిజరిన్ లేకుండా డైలాగ్స్ కొట్టి ఏడ్చి ప్రోగ్రామ్ని చాలా అలరింపజేసి వచ్చేవారు. మాకు ఒక సొంత బాబాయ్ లాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడు చిన్నమ్మ కానీ మా సిస్టర్స్ కానీ చాలా ప్రేమిస్తారు. వారు చనిపోయిన రోజు కూడా అంతిమ యాత్రకి మా అన్న సదానందం ఎడ్యుకేటు, నేను ఇద్దరం అటెండ్ అయ్యాము. ఆ సినిమా యాక్టర్లు కూడా చాలామంది వచ్చారు అక్కడికి. మాడ బాబాయ్ కూడా నా తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా ఆ బంధము, ఆ అనుబంధం మాత్రము విడిపోనిది, విడలేనిది. మందమరిలో కూడా వచ్చిన రోజు, అదే రోజు ప్రభాకర్ రెడ్డి గారు చనిపోయారు స్టేజ్ మీద. మాడ బాబాయ్
అక్కడ ఇంట్లో టీవీ ఆన్ చేశారు ఎవరు, ఆ టీవీని చూసేసరికి అక్కడ క్లిప్పింగ్ చూసి తొందరగా ఆఫ్ చేయమని చెప్పేసిన, ఎందుకంటే ప్రోగ్రామ్కి మళ్ళీ రావడం కష్టమవుతే వెళ్ళిపోతాడు. అరే ఆన్ చేయి ప్రోగ్రామ్ అనేసరికి ప్రభా అబ్బా అని ఇట్లా 10 నిమిషాలు ఇట్లా అయ్యి, అంత దుఃఖంలో కూడా ఒక మనిషి, ఒక సీన్ యాక్టర్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ చేసి అందరినీ నవ్వించిపోవడం అనేది, ఒకవైపు భారం బరువు. ఒక మనిషి చనిపోయి ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు సినిమా యాక్టర్. అంత పెద్ద మహానుభావునికి లాస్ట్కు డెడ్ బాడీ కూడా దొరకలేదు, లేట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చిన్నమ్మ వాళ్ళకి పంపించాడు. కళాకారుడు అంటే వారు అలా ఉండాలి. ఒక ఫ్రెండ్ చనిపోయినా కానీ, డెడ్ బాడీ పోతుందన్నా కానీ ఇక్కడ 1000 మంది ప్రేక్షకులను అలరింపజేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి వెళ్ళిపోయేసరికి అక్కడ డెడ్ బాడీ వెళ్ళిపోయింది. కాబట్టి మాడబాబాయ్ గారికి నా యొక్క పాదాభివందనం తెలియజేసుకుంటాను. శివారెడ్డి ఎప్పుడు పిలిచినా, ఎక్కడికి పిలిచినా, ఏ ప్రోగ్రాంకి రమ్మన్నా వచ్చి ఎంతో మందిని అలరింపజేసి వారి మెమిక్రీతో మాకు కూడా చాలా సన్నిహితం భావంతో ఉండి ఒక బ్రదర్ లాగా శివారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉదయభాన్ గారు కూడా ఆ టైంలో మాకు ప్రోగ్రాం ఒప్పుకొని బెల్లంపల్లికి విచ్చేసి ప్రోగ్రాం చాలా హైలైట్ చేసినందుకు ఉదయభాన్ గారికి, మరియు ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరైనా కొందరు పేర్లు ఒకవేళ తీయకపోతే, జ్ఞాపకం చేయకపోతే, కళాకారులకు, నా సింగరేణి కళాకారులకు, కళాభిమానులకు, నా యొక్క డైలీ నాతో మాట్లాడుతున్న వాళ్ళు కానీ, నా వెల్ విషర్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీ జర్నీలో మీ భార్య పాత్ర ఎంతవరకు ఉంది? అసలు భార్య పాత్ర ఉండబట్టే ఈరోజు నేను ఇలా ఉన్నా. ఒక మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీయే మా సతీమణి దేవేంద్ర. ఫ్లూట్ ప్లే చేసిన డిస్టర్బెన్స్, బుల్బుల్స్ తార ప్లే చేసిన డిస్టర్బెన్స్, సెపరేట్ ఆ రూమ్లో పెట్టుకొని కొట్టుకపో చేసుకపో అని ఇలా చేస్తూ ఇప్పటి వరకు నన్ను ఒక చిన్న పిల్లవాడిలాగా చదువుకుంటూ పెంచుకుంటూ నాకు అన్ని రకాల చూసుకునేది మా భార్యనే. కాబట్టి ఆమెకు నేను ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే నాకేం పనులు రావు, మ్యూజిక్ సింగింగ్ తప్ప ఏమి పని చేయను. అన్నీ ఆమె చూసుకుంటూ ఒక కొడుకులాగా, ఒక వెల్విషర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా నన్ను చూసుకుంటూ నన్ను పెంచుకుంటుంది, సాదుకుంటుంది, నన్ను బ్రతికిస్తుందని కూడా నేను చెప్పక తప్పదు. ఈ కళ ఇంత రావడానికి కూడా ఆమె ప్రోత్సాహం కానీ, ఆమె బ్యాక్ పుషింగ్ అని ఉంటేనే నేను అక్కడ దాకా వెళ్ళాను. అటు వెళ్ళకు ఇటు వెళ్ళకంటే ఎక్కడికి వెళ్ళకపోయేవాడిని. సో ఏమీ ఆబ్జెక్షన్ చేయదు. అన్ని రకాలుగా ఆమెకు నేను కృతజ్ఞుని, చాలా రుణపడి ఉంటాను మా ఆవిడకి. ఎందుకంటే అన్ని రకాలుగా నన్ను ఆదుకుంటూ, నన్ను పెంచుకుంటూ చాలా చూసుకుంటుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను మంచిగానే చూసుకుంటారు. కాబట్టి అందరికీ నమస్కారాలు. సార్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో మీకు సంబంధించిన అంశాన్ని సిలబస్లో చేర్చారు కదా సార్, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. అయితే ఈ మధ్యకాలంలో నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకున్నాను 7 hours ప్లే చేసి. దాని తర్వాత గవర్నర్ మేడం గారు కూడా, ఆనరబుల్ గవర్నర్ మేడం కూడా నాకు ఫెలిసిటేట్ చేశారు. ఇంకా నా పని అయిపోయిందని హాయిగా ఉన్నాను. ఇంకా మనకు వచ్చేటి ఏముండవు, చేసేది ఏముండవు. ఈ మధ్యకాలంలో డాక్టర్ మురళి గారు ఫ్రమ్ గోలేటి, ఫ్లూట్ ప్లేయర్, ఆయన నా ఫ్రెండ్. అయితే వాళ్ళ బ్రదరు ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అందులో టిఎస్పిసి కరెంట్ అఫైర్స్ సిలబస్ అందులో పెట్టారు. కాబట్టి ఆయన చదువుతున్న తరుణంలో చూసేసి చుంచు గురువయ్య, బుల్బుల్ సితారా వీళ్ళు ఎవరని వాళ్ళ బ్రదర్ డాక్టర్ మురళి గారికి చెప్పినందుకు, నాకు ఆయన పరిచయం ఉన్నందుకు ఆ సార్ నాకు ఇది సెండ్ చేశాడు. అప్పుడు నాకు ఈ విషయం తెలిసింది, లేకపోతే అది కూడా తెలియకపోతుండే. సో ఇది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను.
అన్ని మంచి మంచి అచీవ్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. నాకు కూడా చాలా సంతోషకరం, ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్లో సిలబస్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా హ్యాపీగా ఉంది, చాలా ధన్యవాదాలు. ఒక కళాకారుడు చేయాల్సిన సాధన, ఒక కళాకారుడిలోని మదనం, ఒక కళాకారుడికి ఉండాల్సిన తపన, ఇది చుంచు గురవయ్య గారి స్టోరీ.